అంటుంటాం, సనాతన సంస్కృతికి జై అంటుంటాం, విన్వంతో విశ్వమార్యం అని అంటుంటాం, వైదిక్ ధర్మకి జై అని అంటుంటాం. కానీ వైదిక సంస్కృతి, భారతీయ సంస్కృతి, సనాతన సంస్కృతి మనందరికీ తెలిసి ఉండాలి. ఈ సనాతన సంస్కృతి ద్వారానే అన్ని వాద వివాదాలకు సమాధానము చేయగలుగుతాము. ఈ విషయం మనకు స్పష్టం కావాలి. అందులో ముఖ్యమైనటువంటి త్రైతవాదంలో ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి ఈ మూడు అనాది పదార్థాలు శాశ్వతంగా ఉండేవి, ఎప్పటికీ ఉండేవి, నిత్య పదార్థాలు ఎప్పటికీ ఉండేవి. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. మననం చేయండి, నిజంగా ఈ ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి ఇవి ఎప్పటికి ఉంటాయా? మననం చేస్తే అర్థమవుతుంది. ఈశ్వరుడు ఎప్పటికీ, ఈశ్వరుడు అనేటువంటి తత్వము ఏదైతే ఉందో అది ఎప్పటికి ఉంటుందా? ఆత్మ అనే తత్వము ఏదైతే ఉంటుందో అది ఎప్పటికి ఉంటుందా? ప్రకృతి అనే తత్వము ఏదైతే ఉందో అది ఎప్పటికి ఉంటుందా? ఏంటిది? ప్రకృతి ఏమిటి, ఈ ఆత్మ ఏమిటి, ఈ జీవం ఏమిటి? మనము తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత రకరకాల ప్రశ్నలు వచ్చినాయి మనకు, రకరకాల సమస్యల నుంచి వచ్చినాం, రకరకాల ఇబ్బందుల నుంచి వచ్చినాం, రకరకాల కష్టాల నుంచి వచ్చినాం. ఇప్పుడు ఈ సత్సంగంలో పాల్గొంటున్నాం. ఎవరెవరో ఏవేవో విషయాలు చాలా చెప్పినారు మనకు, సృష్టి గురించి, ఆత్మ గురించి, దేవుడు గురించి. దేవుడు ఉంటే దయ్యం ఉండాలి, దేవుడు ఉన్నాడని చెప్తున్నప్పుడు దయ్యం ఉండాల్సిందే కదా అని వాదం చేసేవారు కొందరు. చనిపోయిన తర్వాత ప్రేతాత్మ అవుతారు, ఆత్మకు కోరికలు మిగిలిపోతే ప్రేతాత్మగా తిరుగుతుంటే అందరినీ బాధ పెడుతూ ఉంటుంది అని ఇదొక వాదము. ఇలా రకరకాల వాదాలు ఉన్నాయి. అసలు దేవుడే లేడనేటువంటి వాదం ఒకటి, నాస్తిక వాదము. ఇలా వాదాలన్నిటికీ సమాధానం మనము తెలుసుకోవాలి. మనకు ముందు స్పష్టం కావాలి, ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. ఇప్పుడు మన శరీరం ఉంది, అన్ని పక్కన పెట్టేద్దాం. ఈ శరీరము దాదాపు ఇక్కడ ఉన్నవారు 30, 40, 50, 60, 70, 80 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు కలిగిన వారు ఉన్నారు. ఆ వయసులో ఉన్నటువంటి వారికి అనుభవాలు కొన్ని అయినాయి. ఇప్పుడు కనిపించేటువంటి శరీరం ఏమిటి? ఏదైతే మనం ఇంతకుముందు అనుకున్నటువంటి ఈ శరీరమే మనమా? మనము కాకపోతే మనం అనేటువంటి తత్వం ఎక్కడ ఉంది? మరి దానికి శక్తిని ఎవరు ఇస్తున్నారు? ఈ విషయాలు మనం స్పష్టం చేసుకోవాలి. ఇందులో భ్రమ ఉంది, మనకు భ్రాంతులు ఉన్నాయి. ఈ భ్రాంతులన్నీ కూడా తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్యో అభిచాక శీతి. వేదం స్పష్టంగా చెప్తుంది మనకు. ఏ విధంగా అయితే వాద వివాదాలకు, బయట వాద వివాదాలకు మనం కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ జడ్జ్ చట్టాలను ఆధారంగా చేసుకొని నిర్ణయం చేస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడో, అదే విధంగా భగవంతుని గురించి, ప్రకృతి గురించి, జీవాత్మ గురించి ఈ పదార్థాల యొక్క వాద వివాదాలకు సమాధానము వేదమే ఇవ్వాల్సి ఉంటుంది. అది స్వతహ ప్రమాణం. ఒక దేశానికి రాజ్యాంగం ఏ విధంగా ఉంటుందో ఈ బ్రహ్మాండానికి ఒక రాజ్యాంగం వేదము. దానికి ఒక ఉదాహరణ, సెల్ ఫోన్ తయారు చేసినటువంటి వ్యక్తి దాంతో పాటు ఒక బుక్లెట్ ఎలా ఇస్తాడో, ఫ్రిడ్జ్, కూలర్ ఏవైతే పరికరాలు ఉన్నాయో దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనడానికి ఒక బుక్లెట్ ఇస్తాడు. అది ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని ఫాలో అయ్యేవారు సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. అలాగే తుచ్చమైనటువంటి మానవుడు నష్టమయ్యేటువంటి ఈ పదార్థాలను నిర్మించి ఒక పుస్తకం ఇస్తున్నప్పుడు ఆ అనంత జ్ఞాన స్వరూపమైనటువంటి భగవంతుడి సృష్టి నిర్మించి ఈ సృష్టి గురించి తెలుసుకునేటువంటి జ్ఞానము ఇవ్వలేడా? ఇచ్చే ఉన్నాడు. దాని పేరే వేదం. ఈ వేదమే బ్రహ్మాండానికి రాజ్యాంగం, చట్టాలు, శాసనాలు చేసినటువంటి స్వతహాగా స్వయంభూగా ఉన్నటువంటి జ్ఞానమే వేదము.
వేదమే తెలియజేస్తుంది. దీనికి సమాధానము ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్భక్తి అనశ్నన్యో అభిచాకశీతి. మంత్రం తప్పకుండా అందరు నేర్చుకోవాలి. ఋగ్వేదంలోని మొదటి అధ్యాయము 164 సూక్తము 20వ మంత్రము ఉంటుంది. త్రైతవాదాన్ని ప్రతిపాదించేటువంటి మంత్రం ఇది. ఇక్కడ ద్వా సుపర్ణ సయుజ సఖాయ, అందమైనటువంటి రెండు పక్షులు మిత్రత్వంతో ఉంటూ వ్యాపక భావంతో వాటితో సమానమైనటువంటి వృక్షం పైన కూర్చొని ఉన్నాయి. ఆ వృక్షానికి సుమధురమైనటువంటి సువాసన భరితమైనటువంటి మక్కిన పండ్లు ఉన్నాయి. ఆ పండ్లు ఉన్నాయి. ఆ పండ్లలో వృక్షంకి ఉన్నటువంటి పండ్లను ఒక పక్షి తింటుంది, ఇంకో పక్షి చూస్తుంది. ఒక పక్షి ఆ వాసనకు లోనై, ఆ రుచికి లోనై, ఆ దృశ్యానికి లోనై ఆ పండును తినడానికి వెళ్తుంది, ఆ సుఖాన్ని అనుభవించడానికి వెళ్తుంది, తింటుంది. ఇంకో పక్షి చూస్తూ ఉంది. దేనిపైన కూర్చున్నాయి? చెట్టు పైన కూర్చున్నాయి. చెట్టే లేకపోతే పండు ఉండదు, పండే లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆకర్షణ, రుచి, సువాసన ఇంకో పక్షిగా ఉండనే ఉండదు. ఖచ్చితంగా ఉండాల్సిందే. తినేవాడు ఉంటేనే వంట చేస్తారు, అలాగే అనుభవించేవాడు ఉంటేనే వస్తువులు ఉంటాయి. అదే విధంగా వృక్షం ఉంటేనే వృక్షం పైన మనుషులు ఉంటారు, మనుషులు ఉంటేనే వృక్షం ఉంటుంది. ఇలా ఈ ఉదాహరణతో మనకు తెలిసిన విషయము, రెండు పక్షులు ఒక చెట్టు ఇలా అనుభవిస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణతో అర్థం చేపిస్తాను. ఒక పక్షి ఎందుకు తింటుంది, ఇంకో పక్షి ఎందుకు తినడం లేదు? ఇంకో పక్షి కూడా తినొచ్చు కదా, లేదా రెండు పక్షులు తినకుండా ఉంటే అయిపోతుంది కదా. ఉదాహరణ, సామాన్యంగా మనము ఎగ్జిబిషన్కి వెళ్తాం. మన జీవితంలో ఎన్నో ఎగ్జిబిషన్లు చూసినాం. అయితే మనకు ఎగ్జిబిషన్ లో ఉన్నటువంటి పదార్థాలు, ఉన్నటువంటి ఐటమ్స్ ఏది కూడా కొత్తగా అనిపించదు. అంతా చూసిందే ఉన్నది, అంతా చేసిందే ఉన్నది, అంతా తిరిగిందే ఉన్నది, అన్ని ఎక్కినే ఉన్నాయి. కానీ మనకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు, వాళ్లకు ఎగ్జిబిషన్ గురించి తెలిసిన తర్వాత ఎగ్జిబిషన్ కి వెళ్ళాలనిపిస్తుంది, అప్పుడు తీసుకెళ్తాం. పేరెంట్స్ ఏం చేస్తారు? తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకెళ్తారు, లేదా తండ్రి ఉంటే తండ్రి తీసుకెళ్తాడు. సంతానాన్ని తీసుకెళ్లిన తర్వాత ఆ ఎగ్జిబిషన్ కి వెళ్ళిన తర్వాత, లోపలికి ప్రవేశించిన తర్వాత తండ్రికి ఏ పదార్థాలు కూడా ఆకర్షించలేవు. ఎందుకంటే ఆ తండ్రికి మొత్తం కూడా తెలుసు, ముందే అనుభవించినాడు, అంతా తెలిసిపోయింది, అంతా దాని అనుభూతి పొందేసినాడు. కాబట్టి అతనికి ఏది కూడా ఆకర్షించదు. కానీ ఆ పిల్లలు ఉన్నారు చూడు, అల్ప సామర్థ్యవంతులు, తక్కువ అనుభవం కలిగినటువంటి ఆ పిల్లలు, సంతానం ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు అన్ని కూడా ఆకర్షణగా కనబడతాయి. అన్ని లాగేస్తున్నాయి. అది కొనాలనిపిస్తుంది, ఇది కొనాలనిపిస్తుంది, అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది. అప్పుడే పానీపూరి తింటాడు, అప్పుడే ఇంకో తింటాడు, అప్పుడే అది అడుగుతాడు, అప్పుడే ఇది అడుగుతుంటాడు. తండ్రి సరే వదిలేస్తుంటాడు, ఏదో వారి కొరకు ఎగ్జిబిషన్ తీసుకుంది కాబట్టి తినిపిస్తుంటాడు. ఇక్కడ తండ్రి పాత్ర భగవంతుడు, అనుభవజ్ఞుడైనటువంటి, అన్ని అనుభవాలు కలిగిన వాడు, అన్ని అనుభూతులను పొందినవాడు, అన్ని రకాల ఆనందాలను, సుఖాలను పొందినవాడు. కాబట్టి ఒక కాల్ వచ్చింది. సరే, సంతోషం, అందరికి వినిపిస్తుంది అనుకుంటాను. అయితే అక్కడ పూర్తిగా అనుభూతిలో అనుభవాలను సంపాదించుకున్నటువంటి తండ్రికి ఏ విధంగా ఏది కూడా ఆకర్షించదో, అదే విధంగా భగవంతుడికి అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి, అన్ని రకాల, అందుకొరకు అనంత జ్ఞాన స్వరూపుడు, సర్వశక్తిమంతుడు, అనంత ఆనందం కలిగిన వాడు, అసలు ఎటువంటి లోపము లేనివాడు,
అకామో ధీరో అమృత స్వయంభూ రసేన తృప్తో నకుతశ్చనోనః. అసలు ఎటువంటి లోపం లేనివాడు, అన్ని సంపూర్ణ ఆనందాన్ని, పూర్ణానందాన్ని పొందినవాడు ఆ భగవంతుడికి ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా ఆకర్షించదు. అందుకరకే సాక్షిభూతుడై చూస్తూ ఉంటాడు. కానీ పిల్లలు ఏ విధంగా అయితే అల్ప సామర్థ్యవంతులు, తక్కువ అనుభవం కలిగిన వారు, అల్ప జ్ఞానవంతులు ఉన్నప్పుడు వారు అన్నిటి పొందాలని కోరుకుంటారు. అదే విధంగా జీవాత్మ కూడా అల్ప సామర్థ్యం, అల్ప శక్తివంతంగా ఉంటుంది కాబట్టి అన్ని కావాలనుకుంటారు. అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, అది పొందాలి, ఇది పొందాలి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు అన్ని కూడా ఆకర్షిస్తాయి. అల్ప జ్ఞానము, అల్ప సామర్థ్యము, యోగ సాధన లేనటువంటి ఎవరైతే ఆత్మగా జీవాత్మగా ఉన్నారో అన్ని కూడా అన్ని పంచ ఇంద్రియ, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల ద్వారా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులని కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. దీనికి లోను కాకుండా ఉండాలి అంటే మనము భగవంతుని ఆశ్రయించాలి, తండ్రి చేయి పట్టుకోవాలి, జ్ఞానం పొందాలి, జ్ఞానవంతులం కావాలి. అప్పుడు మనకు విషయం అంతా కూడా స్పష్టమవుతుంది, అటువైపు వెళ్ళము. ఇలా జీవాత్మ పరమాత్మ మనకు అర్థమైంది. మరి ఈ జీవాత్మ పరమాత్మ కూడా ఎప్పుడు ప్రకటితమవుతారో, ప్రత్యక్షమవుతారో ఎప్పుడైతే ఈ సృష్టి ఉంటుందో, ప్రకృతి ఉంటుంది. ఇది లేకుండా ఏది ఉండదు. కాబట్టి మనం త్రైతవాదంలో భాగంగా ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడున్నాడు, జీవుడున్నాడు నమ్ముతున్నాం. మరి ఇది కనిపిస్తున్నటువంటి జడ పదార్థాలన్నీ ఏమిటి? ప్రకృతి తత్వాల నుండి బయటికి వచ్చినవే. సత్వ, రజస్, తమస్సు అనేటువంటి మూడు అనాది పదార్థాలు ఇవి ఏకంగా ఉన్నప్పుడు సామ్యవస్థ అంటారు, ఇది బయటికి వచ్చింది. ఇలా మనకు త్రైతవాదం అర్థమైంది. ఇక మనం కొద్దిగా స్థూలంలోకి వచ్చేద్దాం, శరీరం దగ్గరికి వద్దాం. ఈ శరీరంలో మూడు తత్వాలు ఉన్నాయి. ఈ కనిపించేదంతా కూడా మనకు ఏదైతే శరీరం కనిపిస్తుందో ఈ శరీరాన్ని నడిపిస్తున్నది మూడు తత్వాలు. ఏమిటి అవి? వాత, పిత్త, కఫ. ఇవి చిన్న చిన్న విషయాలు అర్థం కావాలి. వాత, పిత్త, కఫ అనేటువంటి ఏవైతే తత్వాలు ఉన్నాయో అదే ఈ శరీరము. మీ అందరికి నమ్మకం ఉందా? ఆహారమే శరీరం అనే నమ్మకం ఉందా మీకు? ఈ ఆహారమే ఈ శరీరం. ఆహారం ద్వారానే శరీరం నిర్మాణం అవుతుంది. ఆహారమే శరీరం. భ్రాతాజీ, ఆహారమే శరీరం, శరీరమే ఆహారము. ఆహారమే శరీరం అని ఎందుకు అంటున్నామంటే తల్లి గర్భము నుంచి మనం తీసుకున్న ఆహారంతోనే ఈ శరీరము ఉన్నతి వైపు వచ్చింది. మనము ఎటువంటి ఆహారం తీసుకుంటామో ఆ ఆహారం తీసుకున్నటువంటిది మనకు తెలుసు. చెమట వాసన వస్తుంది, మనము తీసుకున్న పదార్థాల మీదకి వెళ్ళి చెమట వాసన కూడా వస్తుంది. మన నోటి నుండి అటువంటి దుర్గంధం వస్తుంది. మనము ఎల్లిపాయ, ఉల్లిగడ్డ తిన్నామనుకోండి, దానికి సంబంధించినటువంటి వాసన వస్తుంది. లేదా ఇంకేదైనా పదార్థాలు, మామిడి పండు లాంటి పదార్థాలు తీసుకున్నాం అనుకోండి, అటువంటి వాసన వస్తుంది. ఈ శరీరమే ఆహారం అనుకోవాలి, అసలు సంపూర్ణ శరీరం. మరి ఆహారానికి సంబంధించిన విషయంలో సాత్వికము, రాజసికము, తామసికం, మళ్ళీ మూడు అనాది పదార్థాల వైపు వెళ్తున్నాం. అలాగే శరీరానికి వచ్చినట్టయితే ఈ శరీరంలో వాత, పిత్త, కఫాలు ఉన్నాయి. ఈ వాత, పిత్త, కఫాలను సరిచేసేటువంటి పదార్థాలు ఏమిటి బాగా మనకు అర్థం కావాలి. ఇందులో ఎన్నో వాదోపవాదాలు ఉన్నాయి, వాదాలు వివాదాలు జరుగుతున్నాయి. అసలు ఈ కరోనా ఏమిటి? ఈ కరోనా ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు వస్తుంది? దేని ద్వారా వస్తుంది? ఎన్ని రకాల వాదాలు ఉన్నాయి. అందుకే వాట్సాప్ లో రకరకాల అభిప్రాయాలు, రకరకాల సలహాలు, రకరకాల సూచనలు, ఎవరెవరో ఏదేదో ఎన్నో రకాలుగా మనకు సూచనలు ఇస్తున్నారు. వారి వారి వాదాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఆ వాదంలో మనము ఉన్నామనుకోండి, ఇలా చేస్తే బాగుంటుంది అని ఒకరు అంటారు, ఇలా చేస్తే బాగుంటుంది ఇలా ఇంకొకరు అంటారు. ఇలా లేదండి ఇలా చేయాలి, లేదండి ఇలా చేయాలి, ఇలా ఎక్కువ మాట్లాడుకున్నారు అనుకోండి, వివాదం అయిపోతుంది. మరి దీనికి సమాధానం ఏమిటి? మనమే సమాధానం చేసుకోవాలి. మనకు జ్ఞానం ఉంటే భగవంతుని యొక్క
దయ ఉంటే, భగవంతుని కృప ఉంటే మనకు విషయం స్పష్టమైపోతుంది. అసలు ఈ వాతము, కఫము, పిత్తము ఈ శరీరంలో ఏ విధంగా నిర్మితమవుతుంది, ఏ ఆహార పదార్థంతో నిర్మితమవుతుంది. ఆహార పదార్థాల ద్వారానే వాతపిత్త కఫాలుగా ఉన్నాయి. ఆ వాతపిత్త కఫాలే ఈ శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ శరీరం ఆ విధంగా వాటికి లోనైనప్పుడు ఆ మనస్సు కూడా అదే విధంగా మారుతుంది. మనస్సు ఎటువంటిది ఉంటుందో అటువంటి క్రియనే జరుగుతుంది. ఎటువంటి క్రియ చేస్తామో అటువంటి ఫలమే ఆత్మకు లభిస్తుంది. యథా అన్నం తథా మనః, యథా మనః తథా కర్మ, యథా కర్మ తథా ఫలం. సుఖంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి మానసిక ఆలోచనలు ఉండాలి. మానసిక ఆలోచనలు సాత్వికంగా ఉండాలి అంటే మన ఆహార పదార్థాలు సాత్వికంగా ఉన్నాయా అనే నాలెడ్జ్ మనకుందా? ఏ భోజన పదార్థం తీసుకుంటే మనకు సాత్వికత వస్తుంది, ఏ భోజన పదార్థం తీసుకుంటే రజోగుణం ఎక్కువ అవుతుంది, ఏ భోజన పదార్థం తీసుకుంటే తమో గుణం ఎక్కువ అవుతుంది. ఈ విషయ పరిజ్ఞానము ఎప్పటి వరకైతే స్థూలమైన విషయాలు తెలియవో, సూక్ష్మమైనటువంటి ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. కాబట్టి బంధువులారా, మనము మన శరీరానికి సంబంధించినటువంటి త్రైతవాదాన్ని సరి చేసుకోవాలి. మన శరీరానికి సంబంధించిన త్రైతవాదం వాత, పిత్త, కఫ. ఎప్పుడు ఏ సమయంలో, ఉదయంలో ఏ రకంగా ఉంది శరీరం, మధ్యాహ్నం ఏ రకంగా ఉంది, సాయంత్రం ఏ రకంగా ఉంది, రాత్రి భోజనం చేస్తే రాత్రి నిద్ర ఏ విధంగా వచ్చింది, ఉదయం లేచిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంది, కఫము పెరిగిందా, వాతం పెరిగిందా, పిత్తం పెరిగిందా? మరి దీనికి సమాధానము ఏమిటి? ఆయుర్వేద పద్ధతిలో జీవించడము. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. అయితేనే సమాధానం. అందుకనే అన్నా నేను, త్రైతవాదమే సమాధానం చేస్తుంది. ఈరోజు తెలియకపోవడం వల్ల మనకు చిన్న నొప్పి రాగానే, అందరికీ తెలుసు, తలనొప్పి వస్తే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, టాబ్లెట్ వేసుకోవాలి. జ్వరం వస్తే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంజక్షన్ ఇప్పించుకోవాలి. కాలు నొప్పులు వస్తే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా మెడికల్ షాప్కి వెళ్ళాలి, పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకోవాలి, వేసుకోవాలి. ఇది బాగా మనకు తెలుసు. కానీ ఏ ఆహారం ద్వారా తలనొప్పి వచ్చిందో తెలుసా? ఏ ఆహారం తీసుకుంటే కడుపు నొప్పి వచ్చింది వెంటనే తెలుస్తుందా? ఏ ఆహారం ద్వారా మనకు మోకాలు నొస్తున్నాయని తెలుస్తుందా? ఏ ఆహారం తీసుకుంటే మనకు వాతం పెరుగుతుంది, ఏ ఆహారం తీసుకుంటే మనకు పిత్తం పెరుగుతుంది, ఏ ఆహారం తీసుకుంటే మనకు కఫం పెరుగుతుంది వెంటనే తెలియాలి. ఉదయం తిన్న ఆహారము మధ్యాహ్నం వరకు తెలిసిపోవాలి దాని ప్రభావం ఏంటిదో. మధ్యాహ్నం తీసుకున్న ఆహారము రాత్రి భోజనం వరకు తెలిసిపోవాలి. ఇలా 3 పూటలు తీసుకునేటువంటి భోజన పదార్థాలలో వెంటనే మార్పు చేసుకోవాలి. ఉదయం తీసుకున్న తర్వాత ఏదైనా కఫము గాని, వాతం గాని, పిత్తం గాని పెరిగిందనుకోండి, మధ్యాహ్న భోజనంలో అటువంటిది స్వీకరించకూడదు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 1 గంట తర్వాత మనకు తెలుస్తుంది, అది జీర్ణం అవ్వడం ప్రారంభమవుతుంది. జీర్ణమై రసంగా మారుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది అది ఏ విధంగా జీర్ణం అవుతుంది అనేది. అప్పుడు ఆ వాతము, పిత్తము, కఫము ఏ విధంగా మనకు ప్రభావం చూపిస్తుంది. వెంటనే మనకు రాత్రి భోజనాన్ని మార్చుకోవాలి. ఒకవేళ జీర్ణం కాకపోతే రాత్రి భోజనం మానివేసేయాలి. ఇక్కడ మనము అనుశాసనంగా ఉన్నామా చూసుకోవాలి. దీన్ని కంట్రోల్ చేసుకుంటే, శరీరాన్ని అదుపులో పెట్టుకుంటే మనస్సుని అదుపులో పెట్టుకోగలుగుతాం బంధువులారా. ఎందుకంటే ఇవి 3 పదార్థాలు, మొత్తం ఎక్కడ చూసినా 3. నిర్మాణం జరిగేది 3తోనే, అవనతి జరిగేది కూడా 3తోనే. సరిగ్గా తెలుసుకుంటే, సరిగ్గా ఉపయోగించుకుంటే నిర్మాణము, ఉన్నతి జరుగుతుంది. సరిగ్గా తెలుసుకోలేదనుకోండి, అవనతి జరుగుతుంది, దుర్గతి అవుతుంది. ఇవన్నీ తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక సత్సంగంలో పాల్గొంటున్నాము. కఫము ఈ భాగం నుంచి ఈ భాగం మొత్తం కూడా కఫం ఉంటుంది. ఇంకా కొద్దిగా ఊపిరితిత్తుల నుండి తీసుకుంటే ఛాతి భాగం ఎక్కడైతే హృదయం ఉందో, హృదయం నుంచి ఇక్కడ వరకు ఉండేదంతా కూడా కఫము. మనము ఏదైతే గొంతులో నుంచి, ముక్కులో నుంచి బయటకు వస్తుందో జిగురు పదార్థం, అది కఫం. ఈ కఫము దేని ద్వారా పెరుగుతుంది?
చల్లటి పదార్థాలు తీసుకోవడం ద్వారా, ఎక్కువ పాలు, స్వీట్స్ ఈ పదార్థాలు తీసుకోవడం ద్వారా, పెరుగుని మీగడను ఉన్నట్టుగా తీసుకుంటే దాని ద్వారా, తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోతే దాని ద్వారా కఫం ఉత్పన్నం అవుతుంది. ఒకటి. పిత్తము మన యొక్క జీర్ణాశయం నుండి కింది భాగం వరకు అనగా ప్రేగుల వరకు ఏదైతే ఉందో ఇదంతా కూడా పైత్యానికి సంబంధించినటువంటి విషయం. అక్కడ జీర్ణాశయంలో, లివర్ లో ఏదైతే రసాలు ఉన్నాయో అవి పదార్థాలు తీసుకున్న దాని ప్రకారంగా ఎక్కువ రసాలు ఊరినాయి అనుకోండి, పైత్య రసం ఎక్కువ అవుతుంది, జీర్ణం కాదు, అది తలనొప్పికి దారి తీస్తుంది, జ్వరానికి దారి తీస్తుంది, కడుపు నొప్పికి దారి తీస్తుంది. అందుకని తిన్నది అరగకపోతే మొట్టమొదటిగా వచ్చేది ఏంటిది? కడుపు నొప్పి. కానీ మనం పట్టించుకోం. కడుపు నొప్పి వచ్చినా తింటూ ఉంటాం, జీర్ణం కానీ కాకపోని తీసుకుంటూ ఉంటాం. దానికి సమాధానం ఏమిటి అది కూడా తెలుసుకుందాం తర్వాత. ఇక వాతము నడుము భాగం నుంచి కిందికి అంతా కూడా వాతము. అందుకే ముసలి వారికి, వయసులో ఉన్న వారికి, లేదా ఎవరైతే వాతానికి సంబంధించిన మిర్చిలు అవి తీసుకుంటుంటారో వారికి ఈ మోకాల నొప్పులు, నరాలు పట్టేసుకోవడము, జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలా శరీరానికి 3 భాగాలు చేసుకోవాలి. మరి కఫం ఎక్కువైతే ఏం చేయాలి? గోరువెచ్చ నీళ్ళు తాగాలి. కఫం ఎక్కువైతే ప్రాణాయామం చేయాలి, ఆసనాలు చేయాలి, దాని ద్వారా కరిగించుకోవాలి, మొత్తం అరిగిపోవాలి, కరిగిపోవాలి. పైత్యం ఎక్కువైంది అనుకోండి, వమనం చేసుకోవాలి, ఉపవాసం చేయాలి, లంఘనం పరమౌషధం, ఉపవాసం చేయాలి. జీర్ణం కాలేదనుకోండి, ఉపవాసం చేయాలి. అప్పుడు ఇదంతా కూడా శుద్ధి అవుతుంది. నీరుని ఎక్కువగా తీసుకోవాలి, అప్పుడు పైత్యం అనేది సామాన్య స్థితికి వచ్చేస్తుంది. మరి వాతం ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? తైలమర్దన చేసుకోవాలి, గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయాలి. ఆహార పదార్థాల్లో పులిసిపోయిన తినకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తినాల్సి ఉంటుంది. ఇలా వాత, పిత్త, కఫాలు 3 గురించి తెలుసుకున్న వాడే ఆరోగ్యవంతుడు ఏ విధంగా అవుతాడో, ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి గురించి తెలుసుకున్న వాడే మోక్షానికి అర్హుడవుతాడు. వెంటనే భగవంతుని ద్వారా సమాధానం లభిస్తుంది. ఇలా త్రైతవాదము చాలా విషయాలు ఉన్నాయి, కానీ ముందు మనము ఒకటొకటి అర్థం చేసుకుంటూ స్థూలం నుండి సూక్ష్మం వైపు వెళ్ళాలి. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి అర్థం కావాలి అంటే ఈ పిండం అర్థం కావాలి. యథా పిండే తథా బ్రహ్మాండే. ఈ పిండం, ఈ కనిపించే శరీరం మనకు పూర్తిగా అర్థం కావాలి. ఈ కనిపించే శరీరంలో ఉన్న గోళకాలు పూర్తిగా అర్థం కావాలి. వీటి యొక్క రోగము, కారణాలు, కారణకు సమాధానము, దీన్ని మనం పొందినామనుకోండి, ఇప్పుడు కావాల్సింది అదే మనకు కావాల్సింది. దీని ఆరోగ్యాన్ని మనం పొందినట్టయితే ఆరోగ్యవంతమైన శరీరంలోనే మనస్సు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మనం ఇంద్రియాల గురించి తెలుసుకోగలుగుతాం, మనస్సు గురించి తెలుసుకోగలుగుతాం, చిత్తము, బుద్ధి, వీటి గురించి ఏవైతే సూక్ష్మ శరీరానికి సంబంధించిన అంతఃకరణాలను, అంతరేంద్రియాలు ఉన్నాయో వాటిని తెలుసుకోగలుగుతాం. అంతరేంద్రియాలు తెలిసిన తర్వాతనే ఇంకా కారణ శరీరం వైపు వెళ్ళగలుగుతాం, ఆత్మ పరమాత్మ గురించి అనుభూతిలోకి తీసుకురాగలుగుతాం. కాబట్టి బంధువులారా, ఇప్పుడున్నటువంటి త్రైతవాదం గురించి మనము ఈ వాదాలకు, వివాదాలకు సమాధానం చేస్తూ వెళ్తున్నాము. మీ అందరికీ అక్షరాల గురించి కూడా త్రైతవాదం తెలియజేస్తాం. ఏంటిది? మొత్తము తెలుగులో ఎన్ని అక్షరాలు? తెలుగులో ఎన్ని అక్షరాలు? 56. తెలుగు మర్చిపోలేదు కదా అందరికి? తెలుగు వచ్చు గురూజీ. 56. ఏమో ఇంగ్లీష్ మీడియం పిల్లని ఇంగ్లీష్ మీడియం పంపిస్తున్నారు కదా, మరి మీరు కూడా మమ్మీ డాడీలు అయినరేమో అనుకున్నాను. మమ్మీ డాడీలు కాలేదు కదా? అమ్మా నాన్నలే ఉన్నారా? మమ్మీ డాడీలు అయ్యారా? అమ్మ నాన్నలే ఉన్నారు, ఎప్పటికీ అమ్మ నాన్నలే ఉంటారు. అమ్మ నాన్నగా ఉండండి, మమ్మీ డాడీ కాకండి. సరే, 56 తెలుగులో. 56 తెలుగులో. సరే, సంతోషం. ముందైతే తెలుగు గురించి అర్థం చేసుకున్నాం. ఈ 56 అక్షరాలు అందరికి గుర్తున్నాయి? అందరికి తెలుసా? తెలుసు గురూజీ. మరి రాస్తే 56 వస్తాయా? వస్తాయి. అంటే కొన్ని తీసుకుంటుంది కదా. చాచాలు రెండా మూడా? జాజాలు రెండా మూడా?
మూడు 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 ఉండే చా ఇప్పుడు చా ఉండదు. చా చ, చ, మూడు జా జా జా, ఝా జా. మూడు మూడు జా. మూడు ఛాందసవాదం అంటారు చూడండి, ఛాందసవాదం. అది రెండవ ఛాందసవాదం. పైన ఒత్తు ఇస్తారు, తా ఒత్తు ఉంటుంది. సరే, అవును అలాగే రో రో లోళ్ళు ఇవి కూడా అక్షరాలు ఉన్నాయి. ఈ మధ్య రాస్తలేరు వారు. మొత్తానికి బంద్ చేసిండు. అందరికి సంఖ్య అయితే తెలుసు, 56 అక్షరాలు. కానీ 56 కాదు, మూలం మూడే. మూలము మూడే. మూడు మీ అందరికి తెలుసు అనుకుంటా. అచ్చులు లేకుండా హల్లులను మనం పలకగలుగుతామా? ఉచ్చారణ చేయగలుగుతామా? పలకలేము. ఉచ్చారణ చేయలేదు. అచ్చులు లేకుండా హల్లులను మనము ఉచ్చారణ చేయలేము, పలకలేము. ఆ అచ్చులు యుక్తమైతేనే హల్లులను పలకగలుగుతాం. ఇది అందరికీ అర్థమైన విషయం. ఈ అచ్చులలో కూడా మూడే ప్రధానమైనవి. ఏంటి ఆ మూడు? ఆ, ఈ, ఉ. ఏం అక్షరాలు? ఆ ఈ, ఈ, ఊ. ఉ. ఇప్పుడు ఇవి ప్రధానంగా ఉంటాయి. రెండు ఆలను కలిపినామనుకోండి, దీర్ఘం ఆ అవుతుంది. రెండు ఈలను కలిపితే దీర్ఘం ఈ అవుతుంది. రెండు ఊలను కలిపితే దీర్ఘం ఊ అవుతుంది. ఇది అర్థమైంది. అయితే ఇప్పుడు ఆ ఈ ఊ ఊ ఇక్కడ వరకు వచ్చినాం. తర్వాత రాలో ఊ కలిపితే రూ అవుతుంది, లాలో ఊ కలిపితే లు అవుతుంది. అది తర్వాత విషయం. ఆ ఈ కలిపితే ఏమవుతుంది? ఏ అవుతుంది. ఏమవుతుంది? ఏ అక్షరం ఎట్లా అవుతుంది? ఆ ఈ. ఇదేంటి గురూజీ త్రైతవాదం చెప్పి మమ్మల్ని మొత్తము ఇటు అక్షరాల వైపు తీసుకెళ్తున్న, ఎల్కేజీ యూకేజీ చెప్పిస్తాను అనుకోకండి. మనదంతా కూడా చెప్పండి గురుజీ. ఆధ్యాత్మిక చింతనలు ఎల్కేజీ నుంచే ప్రారంభం కావాలి. సరే, ఆ ఈ కలిపితే ఏమవుతుంది? ఏ అవుతుంది. ఆ ఊ కలిపితే ఏమవుతుంది? ఓ అవుతుంది. ఓ అవుతుంది. అర్థమైందా? కాలేదా? అర్థమైంది గురుజీ. మరి ఇప్పుడు చెప్పండి, ప్రధానమైన అక్షరాలు ఎన్ని? మూడు మూడు. ఆలో అమ్ కలిపినాం అనుకో, అమ్. ఆలో విసర్గ కలిపితే ఆహా. ఇక్కడ ప్రధానమైన అక్షరాలు ఏమిటి? ఆ, ఈ, ఊ. ఆ, ఈ, ఊ విస్తారమే 56 అక్షరాలు. అకారము, ఇకారము, ఉకారము. అకారము, ఇకారము, ఉకారము 3 అక్షరాల యొక్క విస్తారమే 56 అక్షరాలు. సత్వము, రజస్సు, తమస్సు 3 ఏవైతే ప్రకృతి తత్వాలు ఉన్నాయో, ఈ 3 ప్రకృతి తత్వాలు కలిపినప్పుడు దీని విస్తారమే ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సకల పదార్థాలు. ఈ విషయం అర్థమైంది అందరికీ? ఈ విషయం మనకు అర్థం కావాలి. త్రైతవాదం ఎక్కడ చూసినా మనకు పర్ఫెక్ట్ గా కూర్చున్నది త్రైతవాదమే. ఓంకారంలో కూడా ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 అక్షరాలు. అకార, ఉకార, మకార. అకారము, ఉకారము, మకారం. మకారం. సంతోషం. ఏదైనా ఒక వస్తువుని నిర్మాణం చేయాలి అంటే దానిలో ఎన్ని కారణాలు ఉండాలి? ఎన్ని పదార్థాలు ఉండాలి? 3. ఏవేవి? నిమిత్త కారణం, నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సాధారణ కారణం. అయితే ఇక్కడ చూడండి, నిమిత్త కారణం ఎవరైతే ఉంటారో అతను అనుభవించడు. నేను ఈ రోజు స్వాధ్యాయం చేస్తుంటే అర్థమైంది. మనం అంటుంటాం కదా, ఇగో మీరు కలవడానికి కారణం నేనే, మీ వాదాలు వివాదాలను సమాధానం చేసింది నేనే. కానీ వాద వివాదాలు సమాధానం చేసిన వ్యక్తి వారు ఏదైతే పొందవలసిందో ఇతను పొందడు. నిమిత్తుడు ఎప్పుడు కూడా స్వాద్వర్తి, ఆ అనుభూతిని పొందడు, అనుభవించడు. అనుభవించాల్సిన అవసరం లేదు, ఉండదు. అర్థమైందా? ఏదైనా ఒక వస్తువు నిర్మాణం కావడానికి 3: ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సాధారణ కారణం. ఇది లేకుండా నిర్మాణం అవుతుంది ఏదైనా? కాదు. ఖచ్చితంగా 3 ఉండాల్సిందే. 4వది ఉంటుందా చెప్పండి? ఉండదు. 4వది ఉండడానికి లేదు. ఖచ్చితంగా 3 దాటేది లేదు, 3 కన్నా తక్కువ చేసేది లేదు. అందుకే త్రైతవాదము పర్ఫెక్ట్ గా ఉంటుంది. రెండవది
ఈ సృష్టి ఉత్పన్నమైంది. మరి సృష్టిని పరిపాలించడం కూడా జరగాలి కదా. సృష్టి, స్థితి, లయ మూడు తప్పకుండా ఉండాల్సిందే. అలాగే ఒక విద్యార్థి యొక్క నిర్మాణంలో మాత, పిత, గురువు ముగ్గురు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ కూడా అవసరమే. శరీర నిర్మాణంలో వాత, పిత్త, కవం ఏ విధంగా అవసరమో ఇక్కడ కూడా అంతే. ఇక ఇంకొకటి, మనం ఏదైనా గమ్యం చేరుకోవాలనుకుంటే మూడు అవసరం. ఏమిటి? సాధకుడు, సాధనం, సాధ్యం. పక్కా ఉన్నారు పద్మమ్మ గారు. సాధకుడు, సాధనం, సాధనం, సాధ్యం. మనము ముందు లక్ష్యం పెట్టుకున్నాం, భాగ్యనగరం వెళ్ళాలి. ఎక్కడ లక్ష్యం ఏంటిది? మన గమ్యం భాగ్యనగరం వెళ్ళాలి. వెళ్ళేవాడు ఎవరు? సాధకుడు. ప్రయాణికుడు ఎవరైతే ఇక్కడ లౌకికంలో తీసుకుంటే ప్రయాణికుడు ఏంటిది? ఆధ్యాత్మికంలో సాధకుడు. మరి ప్రయాణికుడు సాధనం లేకుండా భాగ్యనగరం వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. భాగ్యనగరం వెళ్ళే బస్సులో కూర్చుంటే భాగ్యనగరం వెళ్తాడు. మరి భాగ్యనగరం వెళ్ళే బస్సులో కూర్చోలేదు, సాధనం అయితే ఉంది. కానీ ఆ సాధనము భాగ్యనగరం వెళ్ళే బస్సులో కాకుండా వేరే బస్సులో ఎక్కిండు అనుకోండి, అప్పుడేమవుతుంది? వెళ్ళలేడు. సాధ్యానికి చేరలేడు, సాధ్యాన్ని పొందలేడు, సాధ్యాన్ని గమ్యాన్ని చేరుకోలేడు. సమస్య అంతా ఇక్కడే ఉంది. ప్రపంచంలో ఉన్నదంతా సమస్య ఇక్కడే ఉంది. శుద్ధ జ్ఞానం, శుద్ధ కర్మ, శుద్ధ పట్టుకున్నామా? అసలైన వాహనమును మనం పట్టుకుంటున్నామా? అసలైన సాధనాన్ని పట్టుకుంటున్నామా? అసలైన సాధనాన్ని పట్టుకోకుండా ఏవేవో సాధనాలు, ఏవేవో బస్సులు ఎక్కితే అనుకున్న గమ్యం చేరుకోగలుగుతామా? చేరుకోలేము. కరోనా వచ్చింది, సరే కరోనా దూరం కావాలి అనేది మనందరి లక్ష్యం. మరి కరోనా దూరం కావాలి అని అనుకున్నవాడు సాధకుడు, అది మనము. మరి కరోనా ఎలా దూరం కావాలి? ఇక్కడే ఉన్నదంతా. డాక్టర్ పడుకుంటే పోతుందా? మందులు సేవిస్తే పోతుందా? ఏం చేస్తే పోతుంది? అసలు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మాస్క్ పెట్టుకోండి, చేతులు కడుక్కోండి అని అంటుంది. కానీ ఎప్పుడైనా నాయన మీకు ఈ కరోనా రావడానికి కారణం మొత్తం కూడా ఆహారమే, మీ వ్యవహారమే, మీ ఆలోచన విధానమే, మీ జీవన విధానమే. దీన్ని మీరు మార్చుకోండి. దీని కొరకు ఏ ప్రభుత్వం అయినా గాని పూర్తి పకడ్బందీగా అధికారిక పూర్వకంగా ప్రయత్నం చేస్తుందా? ఆపండి. తర్వాత మీరు మత్తు పదార్థాలు ఆపండి. మీరు బయట ఏవైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయో, మీ వ్యవహారాలు ఏవైతున్నాయో ఇవన్నీ ఆపేసేయండి. మంచి సాత్వికంగా ఉండండి, యోగా చేయండి, ధ్యానం చేయండి. మీరు అన్ని రకాలుగా ఉంటారు. దీని గురించి ప్రయత్నము. ఈ సాధనము అసలైన సాధనమును చెప్పడం లేదు. కాబట్టి ఈ రోజు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా కారణం ఏమిటి? అజ్ఞానము. ప్రభుత్వాలకు ఏం కావాలి? డబ్బు. ఏం కావాలి? మనీ మనీ. మన పని కాని మనీ మన పని అయిపోని. ఆ విధంగా మన పరిస్థితి జరుగుతుంది. ఇలా వికారాలు ఏవైతున్నాయో, మనకున్నటువంటి కోరికలు ఏవైతున్నాయో, కోరికల ద్వారా ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అసలైన సాధనము, అసలైన మార్గము, అసలైనటువంటి జ్ఞానమును మనం పొందవలసి ఉంది. సమస్య అంతా ఇక్కడే వచ్చింది. పరిష్కారం తెలియకపోవడానికి మూల కారణం ఇదే. సమస్యలు సమస్యలుగా ఉండడానికి మూల కారణం ఇదే. అసలైన మార్గంలో మనం ప్రయాణం చేయడం లేదు. సాధకుడు ఉన్నాడు, సాధ్యం మనందరికీ తెలుసు. మనం ఉన్నాము, ఆరోగ్యం ఉండాలని తెలుసు. కానీ ఆరోగ్యం ఎలా ఉండాలి అనే విషయము అవగాహన లేదు. ఈ అవగాహన కొరకే ఈ సత్సంగాలు, ఈ స్వాధ్యాయము, ఈ ప్రవచనాలు, ఈ యోగము, ఇదంతా కూడా దాని కొరకే. ఇలా చేస్తూ కూడా మనము ప్రతిరోజు మెల్లమెల్లగా దుఃఖ నివృత్తి వైపు వెళ్ళకపోతే
మన జీవితం అక్కడే ఉండిపోతుంది. దుఃఖ నివృత్తి జరుగుతుండాలి, సందేహ నివృత్తి జరుగుతుండాలి. మీకు చెప్పినాను ఏది, దేహమున్న ప్రతి వాడికి సందేహం ఉంటుంది, సందేహమే లేనని వాడికి దేహం అవసరము లేదు. విన్నారా? విన్నాం గురుజీ. దేహమున్న ప్రతి మళ్ళీ వ్యక్తికి ఒకసారి చెప్పండి. సందేహం ఉంటుంది. దేహం ఉన్న వాళ్ళకి దేహమున్న ప్రతి వ్యక్తికి సందేహం ఉంటుంది, సందేహమే లేని వాడికి దేహం అవసరం లేదు. అతడే ఆత్మ, ఆత్మజ్ఞాని. దుఃఖ నివృత్తియే మోక్షం, సందేహ మోక్ష ప్రాప్తి. నివృత్తియే మోక్షం. మోక్షం. ఆశయాలు పూర్తి కావాలి అంటే సంశయాల నివృత్తి జరగాలి. ఆశయాలు పూర్తి కావాలి అంటే సంశయాల నివృత్తి జరగాలి. ఆ సంశయాల నివృత్తి దేని ద్వారా జరుగుతుంది? ఈ స్వాధ్యాయం, సత్సంగం, ప్రవచనం ద్వారానే జరుగుతుంది. అన్ని రకాల భక్తులు, అన్ని రకాల వాదాలు వివాదాలు అన్నిటికీ సమాధానము పొందగలుగుతాం. కాబట్టి బంధువులారా, మనకు ఉన్నటువంటి సంశయాలు నివృత్తి చేసుకోవాలి ఎప్పటికప్పుడు. రోగం పోవాలి అంటే ఏం చేయాలి? రోగ కారణం వెతకాలి. మరి రోగ కారణం తెలుస్తుందా? తెలుస్తుంది. మనం ఏం తిన్నాం ఏంటి అని ఆలోచిస్తే అర్థమైంది. ప్రయత్నించాలి. ఆలోచిస్తున్నామా? ఆలోచన ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచన సంతోషము. మనమందరం జీవాత్మలం, ఆత్మ బంధువులం, ఆత్మగానే ఉండాలి. మనమందరము కూడా నేను ఎవరిని అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండాలి. ప్రశ్నించుకున్న వ్యక్తికే సందేహ నివృత్తి జరుగుతుంది, అప్పుడు సమాధానం లభిస్తుంది. భగవంతుని ఎవరైతే పట్టుకుంటారో, ప్రతినిత్యం ప్రతిక్షణం ఈశ్వర ప్రణిధానం చేస్తారో వారికి వెంటనే పరిష్కారం లభిస్తుంది. ఇది శాశ్వత సత్యం, తథ్యం. ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. సంతోషం అందరికీ. ధన్యవాదాలు. మరి త్రైతవాదం గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. ముందుగా మన శరీరంలో ఉన్నటువంటి వాత పిత్త కఫాలను వచ్చే వారం వరకు పరిశీలించి చెప్పండి. వాత పిత్త కఫాలు పూర్తిగా అవగాహనకు వచ్చినాయా? చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడండి. కొద్దిసేపు చర్చ. బ్రదర్జీ వచ్చినాయి కానీ ఒక క్లాసు కేవలం వాత పిత్త కఫాల గురించి తీసుకున్నా కూడా బాగుంటది. ఎందుకంటే అది అందరికి అవసరం ఉన్న విషయం కదా. వచ్చినాయి భ్రాతాజీ. కొంచెం జలుబైనట్టు అనిపిస్తే తలలో తిప్పితే ఇది పిత్తమో అని అర్థమవుతుంది, నొప్పులు వస్తే ఇది వాతమో అని అర్థమవుతుంది. అర్థమవుతుంది. మరి సమాధానం కూడా వెంటనే తెలియాలి కదా. అర్థమవుతుంది. కఫం వస్తే ప్రాణాయామము, వ్యాయామము, కఫంకి సంబంధించిన వస్తువులు తీసుకోవద్దు. పిత్తం వస్తేనేమో వమనం చేయాలి. తర్వాత వాతం వస్తే మర్దనం చేసుకోవాలి. ఈ విషయాలు మనకు వెంటనే తెలియాలి. ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకున్నాం అనుకోండి, శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కాకపోతే మనము ఆత్మబలం తక్కువగా ఉంది కదా, ఆత్మబలం పెంచుకోవాలి, ఓంకారం చేసుకోవాలి. చలో, ఈ నేటి పాఠంలో ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగండి. సందేహ నివృత్తి చేసుకోండి. దేహమే అవసరం లేకుండా చేసుకోండి. ఇంకా ఎవరికైనా మానవ జన్మ కావాలా? వద్దు, మోక్షం కావాలి. మానవ జన్మ ఇంకెవరెవరికి కావాలి? అసలే వద్దు. ఎట్లా మరి? మానవ జన్మ వద్దంటే మరి ఏదైనా ఒకటి జన్మ అయితే కావాలి కదా, ఏదైనా ఒక స్థితి ఉండాలి కదా. చాలా కోట్ల సృష్టి అయిన నుండి కోట్ల సంవత్సరాల నుండి జన్మలు ఎత్తుతూనే వస్తున్నాం. అనిపిస్తుందా మనకు? అసలు గత ఎన్నో జన్మలు పొందుకుంటూ వచ్చినామని అనిపిస్తుందా? తెలియదు కదా, మనం అనుకోవటమే కానీ. గురూజీ, ఇప్పుడు మీ సత్సంగాలు విన్నప్పటి నుంచే ఇట్లా ఎత్తుతున్నాం అనేది తెలుస్తుంది కానీ ముందేం తెలియదు. తెలుస్తుంది, వింటున్నాం కాబట్టి తెలుస్తుంది. ఏం తెలియదు. కాకపోతే ఏదైనా బాధలు వచ్చినప్పుడు ఏ జన్మలో ఏం పాపం చేసినామో అదొకటైతే మామూలుగా అయితే అనుకుంటాం.
కష్టం వచ్చినా ఏదొచ్చినా ఏ జన్మలో ఏం చేసిండు అన్నట్టే అనిపిస్తుంది అట్లా. కాదు భ్రాతాజీ, జన్మ ఉంది కాబట్టి దుఃఖం ఉంది, జన్మ లేకపోతే కారణమే లేకపోతే దుఃఖమేది? అంటే అందరం అనుకుంటాం చలో ఒకటి అన్ని సుఖాలు ఉన్నాయి, శరీరం ఆరోగ్యం ఉంది, తల్లిదండ్రులు మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి. అన్ని మంచిగా ఉన్న వ్యక్తి మరి మానవ జన్మానికి ఇటువంటి మానవ జన్మని కావాలనుకుంటాడా, లేదా ఇది కూడా వద్దనుకుంటాడా? వద్దనుకుంటాడు. శాశ్వతంగా ఉండేవి అవి. జ్ఞానం ఉన్నప్పుడు వద్దనుకుంటాడండి, జ్ఞానం లేనప్పుడు కావాలనుకుంటాడు. ఎంత చేసినా చివరికి మన చేతిలో ఏమీ ఉండదు. ఉంటుందా? ఇదం నా మమ ఇదం నా మమ ఈశ్వర ప్రణిధానం. తక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉంది, మంచి భవనం ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి, చెప్పండి. తృప్తి ఉందా? తక్కువ ఉన్నప్పుడే తృప్తి ఉంది గురూజీ. ఏమంటున్నారు? మనిషి ఆశాజీవి. తక్కువ ఉన్నప్పుడే తృప్తిగా అనిపించింది. ఇప్పుడు 1000 రూపాయలు 5000 సంపాదించినప్పుడే హాయిగా అనిపించింది. 50,000 సంపాదించిన కొద్దీ ఆశ పెరుగుతుంది, మానవ నైజం. భ్రాతాజీ, సుఖాలు పెరిగిన కొద్ది దుఃఖాలు పెరుగుతున్నాయి, దాన్ని అంటి పెట్టుకుని ఉన్నాయి. అంతే కదా. అయితే ధనం సంపాదించాలి, దానిపైన ఉన్న మోహంను తగ్గించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ధర్మ కార్యాల్లో మనము శాశ్వతమైనటువంటి ఏదైతే సత్యం ఉందో దాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి బంధువులారా, మనం ప్రతిదీ కూడా పరిశీలించుకోవాలి. మనసు ఒకటి చెప్తుంది, ఆత్మ ఒకటి చెప్తుంది. కానీ ఆత్మ బలంగా ఉంటే మనస్సు మాట వినం. ఆత్మ బలంగా లేదనుకోండి, మనస్సు మాట విని మనము ప్రమాదానికి లోనవుతున్నాం. ఇదే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసలైన సమస్య. మనహేవ మనుష్యానాం బంధనం కారణం బంధమోక్ష. ఎప్పటికీ ఆ పారాయణం చేయండి. మనహ ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. చక్కటి పాట ఉంది, వినదగ్గ పాడండి. మనస ఆగవే ఒక్క మాటున్నది, నీ చంచలముతో నాకు చేటున్నది. ఈ పాట పాడుతున్నది. ఆగవే ఒక్క మాటున్నది, నీ చంచలముతో నాకు చేటున్నది. మనస ఆగవే ఒక్క మాటున్నది, నీ చంచలముతో నాకు చేటున్నది. నిన్నాపనావశము కాకున్నది, నిన్నాపనావశము కాకున్నది, నీ ఆగడములకు అంతులేకున్నది. ఏమున్నది ఇంకేమున్నది, ఏమున్నది ఇంకేమున్నది, నీతోనే నాకు నెత్తిపోటున్నది. ఆగవే ఒక్క మాటున్నది, నీ చంచలముతో నాకు చేటున్నది. ఇది విషయం. కాబట్టి ఎప్పటికప్పుడు మనస్సును అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. సంతోషము. అందరూ శ్రద్ధగా విన్నారు. మనసును అదుపులో అదే ఉంటుందా, మనమే దాన్ని చంచలం చేసి పంపిస్తామా జీవుడు? దానికి ఎంత శక్తినిచ్చినామంటే ఆ బండిని నడిపించి వేగం పెంచేసి ఇక దానికి శక్తిని ఇచ్చేసినాం, అది మనల్ని తీసుకుపోతుంది. ఇప్పుడు తీసుకుపోతుంది. ఆ జీవుడే పంపిస్తాడు బహిర్ముఖుడే ఇంద్రియాల ద్వారా. జీవుడు బలహీన అయిపోయింది కదా, అందుకే వాటికి లోన్ అయిపోయాడు. టీవీ ముందు మనల్ని స్టార్ట్ చేస్తాం, టీవీని సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సీరియల్ మనల్ని పట్టుకుంటుంది. బ్రహ్మరాక్షస్ సీరియస్ గా చూస్తారు. కరెక్ట్. అది పట్టుకోదు, ఆ దాన్నే వీళ్ళు పట్టుకుంటారు, తాదాత్మ్యంగా అయిపోతారు. ముందు మనమే పట్టుకుంటాం, తర్వాత అది పట్టేసుకుంటుంది. జడమే చేతనంగా అనిపిస్తుంది. భ్రమ. మనసు జడము సత్వరజ పరమాణులతో తయారైతది. కారణభావ కార్యభావ. మనస్సు జడమే. జడమే విషయం అర్థమైంది. జడమే అనే విషయం అందరికి అర్థమైంది. కానీ ఆత్మలో ఉన్నటువంటి బలహీనత వల్ల
ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఆవేశానికి లోడై స్పీడ్ ఎక్కువ చేసేసినాం, మనస్సుకు శక్తిని ఇచ్చేసినాం. అదే అలా అందుకే మనస్సుకు శక్తిని తక్కువ చేయాలి అంటే యోగ చిత్త వృత్తి నిరోధ బస్ ఆపేసేయాలి, వృత్తులను ఆపేసేయాలి, తదా ద్రష్టు స్వరూపే వస్తాను. దానికి ఎక్కువగా గౌరవం ఇయ్యద్దు, విలువని ఇయ్యద్దు. మనసు బాగా గౌరవం ఇచ్చేసినాం, బాగా తిండి పెట్టేసినాం. మనం ఇన్ని రోజులు ముక్కు ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నాలుక ద్వారా, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మనసుకు బాగా తిండి పెట్టినాం. ఇప్పుడు బాగా బలిష్టంగా మారిపోయింది, మనమే బక్క చిక్కిపోయినాం. ఇప్పుడు మనం బలం కావాలి ఆత్మ. ఇప్పుడు ఈ సత్సంగం ద్వారా ఆత్మ బలంగా అవుతుంది. ఆత్మ భోజనం ఇది కాబట్టి బంధువులారా ఆత్మ భోజనం చేయండి, శరీర భోజనం తగ్గించండి. సరేనా? సరే బ్రతాజీ, చాలా ధన్యవాదాలు. మంచి చెప్పింది. ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. చాలా బాగుంది, చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే అందరికి. రాఘవ్ గారు వచ్చారా? కనిపించింది బ్రతాజీ రోజు. రాఘవ్ గారు రేపు ఉదయము చెప్పండి బ్రతాజీ. వాయిస్ బ్రేక్ అయింది. అదే పిల్లల కోసం అని చెప్పారు కదా, రేపు యోగా అదే చెప్తున్నారు అనుకుంటున్నాం. అది అదే రఘు, అదే విషయం. అవును, రేపు ఉదయం 5:30కి యోగా పిల్లలకు ఉంటదండి, బాలబాలికలకు ఉంటది. వీలైనంత వరకు మీ పిల్లలను తీసుకురావడానికి ప్రయత్నించండి. 5:30కి ప్రారంభమవుతుంది. అది బ్రాతాజీ చెప్తున్నారు. సిగ్నల్ వీక్ మరి మనం శాంతి పాఠం చదివి ఈ కార్యక్రమం చేద్దామండి. ఓం జం శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపో శాంతి.